శుభములు కలుగు నీకు. వెల్కమ్ డాక్టర్. ఈయన డాక్టర్ దయాకర్ గారు, న్యూరాలజిస్ట్ అండ్ న్యూరో సర్జన్. డాక్టర్, ఎలాగైనా మా నాన్నగారిని నార్మల్ కండిషన్కి తీసుకురండి. చరణ్, నీకు అర్థం కావడం లేదు. ఆయన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. అవసరమైతే ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ డాక్టర్, మా నాన్నగారిని ఎలాగైనా కాపాడండి. మిస్టర్ చరణ్, ప్లీజ్ కంట్రోల్. వీ విల్ ట్రై టు సేవ్ యువర్ ఫాదర్. పదండి డాక్టర్. రండి సార్. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదే చివరిసారి. దయచేసి నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. మగవాళ్ళని నమ్మకూడదు, ప్రలోభాలకి లొంగకూడదు. డబ్బు కంటే కుటుంబం గొప్పది. కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు. అపార్థాలతో అనుబంధాలను దూరం చేసుకోకూడదు. తప్పు చేస్తే శిక్షకి సిద్ధంగా ఉండాలి. అమ్మా దుర్గమ్మ తల్లి, కష్టాల వల్ల నా కూతుళ్ళని నాకు దూరం చెయ్యాలని చూడకు. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తిని మా అందరికీ ఇవ్వు. నా కూతుళ్ళిద్దరూ కోర్టు కేసు నుంచి బయటపడే దారి చూపించు. హలో, చెప్పండి. అవునా, ఎప్పుడు? సరే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. అమ్మా, జయసింహ గారికి సీరియస్గా ఉందంట. ఏమైందంటమ్మా? ఏమోనమ్మా, రాత్రి ఆయన ఎలా పడిపోయారో గాని చైర్లోంచి కింద పడిపోయి ఉన్నారంట. అయ్యో, తలకి గట్టిగా దెబ్బ కూడా తగిలిందంట. బ్లడ్ కూడా చాలా పోయిందని చెప్తున్నారు. రాత్రి హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయారంట. నేను వెళ్తానమ్మా, ఆయన ఒక్కరే ఉన్నారు అక్కడ. పదమ్మా, నేను వస్తాను. అమ్మా, మేం కూడా వస్తాం. అందరం వెళదాం, పదండి. లక్ష్మి, ఒక్క నిమిషం. ఏంటి బాబు? నీకు తెలుగు చదవడం వచ్చా? అదేంటి బాబు అలా అంటారు? తెలుగు నేల మీద పుట్టినదాన్ని, పైగా చదువుకున్నదాన్ని. తెలుగు చదవడం రాకపోతే ఎంత దుర్మార్గం. అయితే ఈ ఈనాడు మ్యాగజైన్లో ఉన్న రాశి ఫలాలు చదువుతావా? చదువుతాను. తెలుగులోనే నాకు ఎక్కువ మార్కులు వచ్చేవి. ఇవ్వండి బాబు. ఇదా? ఇది రా. రాకి దీర్ఘమిస్తే రా. లా. లాక్ గుడిస్తే లీ. రాలి. ఇది గఖ గఖ చ థ.
లం. ఇప్పుడు మొత్తం కలిపితే రాళితలం. రాళితలం. లక్ష్మి, ఏంటి బాబు? నువ్వేం చదువుకున్నావు? మూడో క్లాస్ చదివాను బాబు. అవునా? అవును, 3వ తరగతి చదివేశా. తెలుగులో ఎన్ని మార్కులు వచ్చాయన్నావు? 5 మార్కులు బాబు. 5? అన్నిటికంటే ఎక్కువ మార్కులు అన్నావు? అది ఇంగ్లీష్లో 1 మార్కు, అంకెల్లో 3 మార్కులు. అబ్బో, వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి నీ పని చూసుకోపో, వెళ్ళు. ఏ పొట్టి, ఎందుకు నవ్వుతున్నావు? లేదంటే రాశి ఫలాలు చదవమని లక్ష్మిని అడుగుతున్నావు. తనకి చదువు రాదని నీకు ఇప్పటి వరకు తెలియదంటే నవ్వు రాక ఏమవుతుంది? అంటే పాపం లక్ష్మిని ఎగతాళి చేస్తున్నావా? తన నీ అక్క అంటావు? నేను తను చదువుకోలేదని నవ్వట్లేదు, నీ బెర్రీ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతున్నాను. హేయ్, కోతిలో పళ్ళు బయటికి పెట్టి నవ్వకపోతే ఇది చదవచ్చు కదా. ముందే అడిగేడవచ్చుగా, ఇవ్వు. ఏ రాశి? మకర రాశి. భలే ఉంది. నీకు గట్టిగా మూడేలా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండు. నేను రాశి ఫలాలు చదవమన్నాను, జాతకం చెప్పమనలేదు. మీకు సమయం అనుకూలం కాదు. ప్రయత్నాలు బెడిసి కొడతాయి. ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువ. కాబట్టి తల వంచుకొని కొంచెం తగ్గి ఉండండి. చూసావా ఎంత చండాలంగా ఉందో నీకు? అయితే నువ్వే జాగ్రత్తగా ఉండాలి. చా, నిజంగానా? నీ రాశి బాగోకపోతే నేనెందుకు జాగ్రత్తగా ఉండాలి? నేను చెప్పింది నీ రాసే, నా రాశి కాదు. పాపం, నా మీద కాన్సంట్రేషన్ చేసి నీ రాశి గురించే అని తెలుసుకోకుండా ఓ తెగ చదివేశావు. నిన్ను చేసుకున్న తర్వాత నా జాతకం ఇంతకంటే గొప్పగా ఉంటుందని ఎవ్వరూ అనుకోరు. నా రాశి సరే, నీ రాశి ఏంటో చెప్పు. వృశ్చికం. వృశ్చికం అంటే తేలు. అంతేలే, ఆ తేలికి కొండలో మాత్రమే విషం ఉంటుంది, కానీ నీకు మాత్రం బుర్ర అంతా విషమే. గడ్డు కాలం నడుస్తోంది. కాలం వ్యతిరేకంగా ఉంది. ఆచితూచి అడుగేయాలి. వ్యాపారంలో నష్టాలు అధికం. దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్ళండి. అది సంగతి. నా జాతకం బాలేదన్నావు, ఇప్పుడు నీదేమైంది? ఇంకా చండాలంగా ఉంది. మరి నిన్ను చేసుకుంటే కాలం వ్యతిరేకంగా ఉండకుండా ఇంకెలా ఉంటుంది? నీ వ్యతిరేకపు బుద్ధితో ప్రేమించే పెళ్ళాన్నే వ్యతిరేకంగా మార్చేసుకున్నావు. నీకు కాలం సానుకూలంగా ఎలా అవుతుందిరా లొట్టుపిట్ట? ఇది నా బుద్ధి వల్ల కాదే పొట్టికొంక, నీ బుద్ధి వల్లే. నీ టైం బ్యాడ్ గా నడుస్తుంది. రేయ్, నా బుద్ధి వల్లేరా నీకు కొంచెమైనా మంచి జరుగుతుంది. అందుకే నీ రాశిలో కింద భార్య మాట వినడం వల్ల మేలు జరిగే అవకాశం ఉంది అని రాశారు.
ఓహో, నీ వల్ల నాకు ఆ, మేలు. నష్టం జరగకుండా ఉంటే చాలు. బాబు, వికీ బాబు, అమ్మేది ఎక్కడుంది బాబు? అమ్మా, ఏమైంది? ముందు అమ్మను పిలువు బాబు, అందరికి కలిపి విషయం చెప్తాను. ఏంటి శేఖర్, నాతో ఏం చెప్పాలి? జయసింహ గారికి చాలా సీరియస్గా ఉందంట, హాస్పిటల్లో జాయిన్ చేశారంట. డాక్టర్లు గ్యారంటీ ఇవ్వలేమని చెప్పేశారంట. ఇంత సడన్ గా ఎందుకు ఇలా జరిగింది? ఆ వివరాలేమీ తెలియలేదు అరుంధతి. అమ్మా, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. రేఖ, ఆగు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళవేంటి? చేసుకోనని చీ కొట్టాక నువ్వు వెళ్తావా అతని దగ్గరికి? విక్కీ, అతనికి నేను నచ్చలేదు కాబట్టి చీ కొట్టాడు. నాకు అతను కావాలి కాబట్టి నేను వెళ్ళాలి. అమ్మా, ఏంటిది? అమ్మా, ఇలాంటి టైంలోనే పక్కన ఉండి ధైర్యం చెప్తానే ఆ మనిషికి నా మీద నమ్మకం కలుగుతుంది. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? చరణ్ గారు ఏమన్నా చిన్నపిల్లాడా? కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి ప్రేమను నటించేసి మంచి మార్కులు కొట్టేయాలి అనుకోవడానికి. జయసింహ గారికి అలా ఆయన దగ్గర నుంచి ఆయన ఒక్కడే ఒంటి చేతి మీద అంత పెద్ద స్కూల్ బిజినెస్ ని, మిగతా బిజినెస్ ని చూసుకుంటూ ఇంకో పక్క తండ్రిని చూసుకుంటూ వస్తున్న మనిషి. అలాంటి ఆయన దగ్గర ఇలాంటి మంచి ముసుగు వేషాలు వేస్తే నమ్మకం పెరగడం కాదు, ఏదైనా ఇంప్రెషన్ ఉండుంటే అది కూడా పోయి మొత్తానికి మొహం చూడకుండా అయిపోతారు. ఆలోచించుకోండి. ఏయ్, నువ్వేం మాట్లాడకు, నోరు మూసుకొని ఉండు చాలు. మా జీవితాలకి ఏది మంచో ఏది చెడో మేం చూసుకోగలం. నీ సజెషన్స్ మాకక్కర్లేదు. ఏదో అన్ని హోప్స్ తో వెళ్తుంది, అక్కడికి వెళ్ళాక డిసప్పాయింట్ అయితే మళ్ళీ సూసైడ్ లాంటివేమైనా చేసుకుంటావేమో అని భయపడి. అనవసరమైన అపశకునాలు మాట్లాడుకో, నోరు కంట్రోల్లో పెట్టుకో. పదరేఖ, అక్కడ నీ అవసరం చాలా ఉంది. పదండి పదండి. ఏయ్, నువ్వెక్కడికి వస్తున్నావు? జయసింహ గారిని మీరేనా చూసేది? నేను కూడా చూడాలి కదా. నీకంతగా చూడాలనిపిస్తే నువ్వు విడిగారా, మాతో కలిసి రావద్దు. అలాగే వెళ్తాను, కానీ ముందు మీరందరూ అక్కడికి వెళ్ళి ఆ తర్వాత నేను ఆటోలో వస్తే చూసే వాళ్ళంతా ఏమనుకుంటారో ఆలోచించు. అరుంధతికి కోడలికి పడట్లేదు అనుకుంటారు. హాసిని ఆ పెద్దావిడ్ని లెక్క చేయకుండా వాళ్ళతో కలిసి రాకుండా తనే తలెగరేసుకొని ఆటోలో వచ్చింది అంటే అప్పుడేమవుతుంది? సరే పద, తగలడు. ఏంటండి అందరూ వెళ్ళిపోతుంటే మీరొక్కరే ఇక్కడ ఉండిపోయారు? మనకు ఆ సావు బతుకుల మనిషితో పెద్ద పనేమి లేదులే. అతను ఉన్నాడని సంతోషించేది లేదు, పోయాడని పాడమోసి బాధపడేది లేదు. ఏంటో
మీరంతా ఎందుకు వచ్చారు? మిమ్మల్ని చరణ్ గారు చీకొట్టారు కదా, మరి మీరెందుకు వచ్చారు? కళ్యాణి, ఇది గొడవ పెట్టుకునే చోటు కాదు. పరిస్థితి బాలేదు. పదండి వెళ్దాం. ఛ, వీళ్ళు మనల్ని నాశనం చేయడానికే ఉన్నారమ్మా. కనీసం చరణ్ని ఓదార్చే అవకాశం కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు మనకు అవకాశం ఇచ్చేదేంటమ్మా? మనమే వెళ్ళి ఓదారుద్దాం. పద. చరణ్ గారు, ఏంటిది? ఈ టైంలో కూడా మీ కోపం ఏంటి? ఇలా జరిగిందని మీరెందుకు ఫోన్ చేయలేదు? ఎవరి ద్వారానో తెలిసింది. ఏ ఇప్పుడు మీకు దాని గురించి సంజాయిషి చెప్పాలా? సంజయ్షి కాదండి, కనీసం ఒక్క మాట ఫోన్ చేసి చెప్పుంటే. ఎందుకు చెప్పాలి? ఎదుటి మనిషి బాధకి స్పందించే మనసులో ఉన్నట్టయితే నేను చెప్పొచ్చు. అదేంటి బాబు, మీరలా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే? నేను ఒంటరి వాడినానండి. ఒంటరిగా బాధపడక నాకెవరున్నారని చెప్పుకోవాలి? నేనుండొచ్చా చరణ్? నీ మంచి చెడులు చూసుకోవడానికి నేను మా అమ్మ ఉన్నాం. నువ్వు మాతో చెప్పుకోవచ్చు కదా ఏ విషయమైనా. అసలు మీరు నాకేమవుతారని నా కష్టాన్ని మీతో షేర్ చేసుకుంటాను. అదేంటి చరణ్ అలా అంటావు? నువ్వు ఎంత కాదన్నా జరిగిపోయిన మీ ఎంగేజ్మెంట్తో మీ ఇద్దరి బంధాన్ని ఎప్పటికప్పుడు మమ్మల్ని గుర్తు చేయక మానదు. దయచేసి ఇంకా ఆపండి. కోపం ఉన్నప్పుడు పక్కకు తప్పుకొని పోవడం, అవసరం ఉన్నప్పుడు పని కట్టుకుని పలకరించడం. మీ బిజినెస్ తెలివితేటలు నా దగ్గర చూపించకండి. నేను ఇక్కడ ఎవరి ఓదార్పు కోసం ఎదురు చూడడం లేదు. దయచేసి నాకు అక్కర్లేదు కూడా. మీ రెండు కుటుంబాలకి చెప్తున్నాను, మీ ఓదార్పు యాత్రలు మీ అయిన వాళ్ళ దగ్గర చేసుకోండి, నా దగ్గర వద్దు. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బాబు, మీరున్న పరిస్థితుల్లో మీ మనసులో ఎంత సంఘర్షణ జరుగుతుందో నాకు అర్థమవుతోంది. ఆ బాధతోనే మీరీ మాటలంటున్నారు. మీరన్నారని మేమేం బాధపడట్లేదు. మేమేం మీ దగ్గర నుంచి వెళ్ళిపోం. మేం కష్టంలో ఉన్న ప్రతిసారి మీరు మా కుటుంబం వెంట నిలబడ్డారు. అంత చేసిన మీరు ఇప్పుడు ఇంత పెద్ద కష్టంలో ఉంటే ఏం పట్టనట్టు మిమ్మల్ని వదిలేస్తే మమ్మల్ని మనుషులనరు, మానవత్వం లేని రాక్షసులంటారు. ఎవరో ఏదో అంటారని కాదు బాబు. మా మనసులకి మేం సమాధానం చెప్పుకోలేం. అంతరాత్మ మమ్మల్ని నిలదీస్తుంది. అందుకే మేమిక్కడి నుంచి వెళ్ళాం. జయసింహ గారు ప్రమాదం నుంచి బయటపడే వరకు మేం మీ వెంటే ఉంటాం. చూసావా అమ్మా, మనమేమో చరణ్ చెప్పగానే వెళ్ళిపోవాలని అనుకున్నాం. వీళ్ళు మాత్రం మొండిగా ఉండిపోతామని చెప్పేశారు. అలా మొండిగా ఉండబట్టే వాళ్ళు చరణ్కి దగ్గరయ్యారు. నువ్వేమో దూరంగా ఉండిపోయావు. జయసింహ గారు చాలా తొందరలోనే కోలుకుంటారు. మీరు ధైర్యంగా ఉండండి. డాక్టర్, ఏమైంది?
చరణ చరణ్ చరణ మాట్లాడాలి మాట్లాడాలి. ఓకే ఓకే ఆయన మీతో మాట్లాడాలనుకుంటున్నారు. డాక్టర్, ఆయన కండిషన్ ఎలా ఉంది? చాలా క్రిటికల్గా ఉందమ్మా. ఒకవేళ నా కోపం తగ్గించే అవకాశం నీకొస్తే ఏం చేస్తావు? ఖచ్చితంగా తగ్గించే ప్రయత్నమే చేస్తాను. జయసింహ గారి ఆఖరి కోరిక చరణ్ పెళ్లి అని విన్నావుగా. ఆ కోరిక తీర్చడం కోసం చరణ్ ఖచ్చితంగా ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు. నువ్విప్పుడు నీ కూతుళ్ళని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.